ఇది ఈ ఆటలో అరటిపండు ఇది. కాంగ్రెస్ సర్కారు కొసముట్టదట. వాళ్ళు ఎక్కువ ఇస్తారని అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిరు కేసీఆర్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. కరెంటు కోతలతో 1000 కోట్ల పరిశ్రమ మద్రాసు తరలిపోయింది. తంబాకు నములుడు తప్ప బండి సంజయ్కి ఏం తెలుసని వ్యాఖ్య. కరీంనగర్ జగిత్యాల జిల్లాలో ప్రచారం. వాస్తవమే సార్, బండి సంజయ్కి తంబాకు కానీ మీది సార్ ఎత్తిపోతల పథకం, తాగుడు తినుడు అబద్ధాలు మాట్లాడు ఇవి రాకపోవచ్చు పాపం బండి సంజయ్. బండి సంజయ్కి ఇన్ని బడేవాయి మాటలు అయితే రావు సార్. నీ అన్ని బడేవాయి మాటలు బండి సంజయ్కి రావు, నీ అంత బేకార్ మాటలు రావు, నీ అంత మందిని ముంచే కార్యక్రమాలు రావు. మరి వాస్తవమే సార్, బండి సంజయ్ గారికి పాస్పోర్ట్ల బ్రోకరిజం చేసుడు తెలియదా? బండి సంజయ్ గారికి ఇంటి పక్కన ఉన్న ముసలామె గంటీలు ఎత్తుకపోడు తెలియదా? బండి సంజయ్కు చదువు చెప్పిన సార్ దగ్గర ఎక్కబత్తిలో పోయి ఎత్తుకపోయి అమ్ముకుడు తెలియదా? నీకు తెలిసినంత ఎట్లా తెలుస్తుంది సార్? బండి సంజయ్కి తెలియదు ఈ విషయంలో. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం అట. ఎన్నికలు వచ్చేదాకా ఇప్పుడు జూన్ 4 తర్వాత నీ కార్ డ్రైవర్ ఉంటే అడుగున్నాను. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇట్లా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఏమైందంటే ఈ ఏడాదిలో ప్రభుత్వం మాదే వస్తే ఇట్లా అంటే మళ్ళీ అంటున్నారు కదా, అందుకని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అంటే 5 ఏళ్ళకే వస్తాయి ఎన్నికలు. ఎప్పుడు వస్తాయి? 5 ఏళ్ళకి వస్తాయి. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తుంది. ఇక ఈయనట ఈడ పోయి ఏమంటాడు, ఇంకా ఇక్కడ ఖమ్మం పోయి కేసీఆర్ ఏమంటాడు, నామా నాగేశ్వరరావు అక్కడ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ఈయన, కాంగ్రెస్ అభ్యర్థి వచ్చేసి రఘురామరెడ్డి గారు చాలా ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రఘురామరెడ్డి గారు. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన ఉన్నాడు. ఈయన ఏమంటాడు, కేసీఆర్ అడిగి పోయి నామా నాగేశ్వరరావు గెలిపిరి కేంద్ర మంత్రి అవుతాడని చెప్తుండు. ఎట్లా అవుతాడు? ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లు, మొత్తం టోటల్ గా 17 సీట్లు, 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇంట్లో ఈయన ఈ కేసీఆర్ అనే ఏకోలింగం గెలిచేది ఒకటో రెండో, ఒకటి లేదా కష్టిగా రెండోది గెలుస్తాడు. ఒకటే కూడా కష్టమే. అయితే నామా నాగేశ్వరరావు భారతదేశంలో ఈ నామా నాగేశ్వరరావు మంత్రి కావాలంటే ఏం కావాలి? భారతదేశంలో కేసీఆర్ ప్రభుత్వం రావాలి. ఈయన పోటీ చేస్తుంది ఎన్ని? 17. మొత్తం ఉన్న సీట్లు ఎన్ని? 545. 545లో సగం సీట్లు రావాలి, మినిమం సగం సీట్లు రావాలి. మ్యాజిక్ ఫిగర్ దాటాలి. మ్యాజిక్ ఫిగర్ దాటితే అప్పుడు లెక్క. ఈయన కాడున్న 1 సీటు లేదా 2 సీట్లతో నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి ఎట్లయితాడు అని అంటే, ఈ 1 సీటు 2 సీట్లో తీసుకుపోయి ఈ ఎన్డీఏలో అంటే నరేంద్ర మోడీ పక్కన చేరి ఒక మంత్రి పదవి తీసుకుంటాడని చెప్పుకొచ్చింది అన్నట్టు. అంటే మేము భవిష్యత్తులో ఎన్డీఏలో చేరుతామన్నాం, మేము ఎన్డీఏ ఒకటే. అంటే గతంలో నేను నరేంద్ర మోడీ గారే వచ్చి చెప్పా, కేసీఆర్ నా దగ్గరకు వచ్చి ఎన్డీఏలో చేరుతా అన్నాడని చెప్పి. మరి ఎట్లా సాధ్యమవుతుంది ఇది? మరి నువ్వేమన్నా అది ఇండియా కూటమిలో ఉన్నావు అంటే లేవు, ఇండియా కూటమిలో కూడా లేవు, ఇంట్లో లేవు అన్నలేవు. పోని నీ ఒడిశా దుకాణం బంద్ చేస్తే, 3వ కూటమి మహారాష్ట్రది షటర్ గుంచితివి, ఏపీది తాళం వేసుకొని పీక్తివి, నీకు మిగిలిందే ఇది తెలంగాణ. ఈ తెలంగాణలో ఉన్న 17 సీట్లలో నువ్వు గెలిచేది ఒకటో, అది కూడా లేదు తెలియదు. దీంతో కేంద్ర మంత్రి అయితే అంటే నేను ఎన్డీఏలో చేరుతున్నా అని చెప్పకనే చేరిండు. నేను నరేంద్ర మోడీ ఒక్కలే అని చెప్పిండు అన్నట్టు.